హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేమా కోడింగ్ స్కూల్. ఈ డే 16 లోపట మనం డిస్కస్ చేయబోయే అడ్వాన్స్డ్ జావా స్క్రిప్ట్ టాపిక్ యారో ఫంక్షన్స్. లెట్స్ బిగిన్ విత్ యారో ఫంక్షన్. ఈ యారో ఫంక్షన్ కంటే ముందు మనం ట్రెడిషనల్ ఫంక్షన్ గురించి చూద్దాం. ఈ ట్రెడిషనల్ ఫంక్షన్ గురించి మనం డే 11 లోపట ఆల్రెడీ డిస్కస్ చేసాం. మీరు కావాలంటే అక్కడికి వెళ్ళి రివైజ్ చేసుకోవచ్చు. ఈ ట్రెడిషనల్ ఫంక్షన్ని మనం ఒక జ్యూస్ మిషన్తోని కంపేర్ చేసాం. ఈ జ్యూస్ మిషన్ని మనం ఫంక్షన్ అనుకుంటే దీంట్లో ఇచ్చే ఇన్పుట్స్ని పారామీటర్స్ అనుకున్నాం. ఇక్కడ మనం ఈ జ్యూస్ని ఫంక్షన్ యొక్క అవుట్పుట్ అని చెప్పేసి అనుకున్నాం. సో ఇక్కడ మనకు ఏ ఫ్రూట్ కావాలనుకుంటే ఆ ఫ్రూట్ని ఏ విధంగా అయితే జ్యూస్ రెడీ చేసుకుంటామో సేమ్ అదే విధంగా ఫంక్షన్ని కోడ్ లోపల ఏ ప్లేస్లో కావాలనుకుంటే ఆ ప్లేస్ లోపల కాల్ చేసుకోవచ్చు అని చెప్పేసి మనం డిస్కస్ చేసాం. సేమ్ అదే విధంగా ఇప్పుడు యారో ఫంక్షన్ గురించి కూడా చూద్దాం. సో ఈ యారో ఫంక్షన్ అనేది అడ్వాన్స్ ఫీచర్ ఆఫ్ ట్రెడిషనల్ ఫంక్షన్. దీన్ని ES6 ఫీచర్స్ లోపల ఇంట్రడ్యూస్ చేశారు. ఇక్కడ యారో ఫంక్షన్ కోసం కూడా నేను ఒక ఇమేజ్ తీసుకున్నాను, అది అడ్వాన్స్డ్ జ్యూస్ మిషన్. ఈ ట్రెడిషనల్ జ్యూస్ మిషన్ లోపల మనం ఇన్పుట్గా ఫ్రూట్స్ వేసినప్పటికీ మనం మాన్యువల్గా దీన్ని రొటేట్ చేస్తేనే మనకి ఇక్కడ జ్యూస్ అనేది వస్తుంది. కానీ ఈ అడ్వాన్స్డ్ జ్యూస్ మిషన్ లోపల ఫ్రూట్స్ వేసేసి మిషన్ ఆన్ చేయగానే మనకు జ్యూస్ అనేది అవుట్పుట్ వస్తుంది. సో ఈ రెండు మిషన్ మధ్యలో ఏ విధంగా అయితే డిఫరెన్స్ ఉందో సేమ్ అదే విధంగా ఈ ట్రెడిషనల్ ఫంక్షన్కి యారో ఫంక్షన్స్ మధ్యలో కూడా డిఫరెన్సెస్ ఉన్నాయి. సో ఆ డిఫరెన్సెస్ ఏందనేది ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ ఈ ట్రెడిషనల్ ఫంక్షన్ సింటాక్స్లో కూడా ఫస్ట్ మనం ఫంక్షన్ కీవర్డ్ తీసుకుంటాం, తర్వాత ఫంక్షన్ నేమ్ తీసుకొని దానికి పారామీటర్స్ ఇచ్చేస్తాం పారెంథసిస్ లోపల. అదేవిధంగా ఫంక్షన్ బాడీ కింద కర్లీ బ్రేసెస్ తీసుకుంటాం, దాంట్లో కూడా కోడ్ రాసి రిటర్న్లో అవుట్పుట్ ఇచ్చేస్తాం. దిస్ ఈజ్ ట్రెడిషనల్ ఫంక్షన్ సింటాక్స్. నెక్స్ట్ యారో ఫంక్షన్ సింటాక్స్ చూద్దాం. యారో ఫంక్షన్ సింటాక్స్ వచ్చేసి దీంట్లో ఫంక్షన్ అనే కీవర్డ్ ఉండదు, డైరెక్ట్ పారెంథసిస్ తీసుకొని ఇంప్లాయిస్ తీసుకొని కర్లీ బ్రేసెస్ లోపల మనం ఫంక్షన్ కూడా ఇచ్చేస్తాం. లెట్ అనే వేరియబుల్ తీసుకుంటున్నాను, వేరియబుల్ నేమ్ తీసుకుంటున్నాను, ఈక్వల్ టు తీసుకొని ఇక్కడ ఇందులో మనం చూసినట్లయితే ఫంక్షన్ అనేది ఉంది, కానీ ఇక్కడ మనం డైరెక్ట్గా పారెంథసిస్ తీసుకుంటాం, తర్వాత ఇంప్లాయిస్ అని చెప్పి తీసుకుంటాం. ఈ ఇంప్లాయిస్ అనేది ఈ యొక్క పారెంథసిస్కి ఫంక్షన్ బాడీకి మధ్యలో రిలేషన్షిప్ని క్రియేట్ చేస్తుంది. సో ఈ ఫంక్షన్ బాడీ లోపల కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తాం, రిటర్న్ అనేది అవుట్పుట్గా తీసుకుంటాం. సో ఈ విధంగా యారో ఫంక్షన్ సింటాక్స్ అనేది ఉంటుంది. దీన్ని మనం VS కోడ్లో ఇంప్లిమెంటేషన్ చేసి చూద్దాం. ఈ VS కోడ్ లోపల ఈ అడ్వాన్స్ జావా స్క్రిప్ట్ లోపల ఒక న్యూ ఫైల్ని క్రియేట్ చేస్తున్నాను, యారో ఫంక్షన్ .js అని చెప్పేసి. సో ఫస్ట్ మనం ఇక్కడ సింటాక్స్ డిఫరెన్స్ చూద్దాం. సో దానికోసం నేను ఫస్ట్ పాయింట్ సింటాక్స్ అని చెప్పి తీసుకుంటున్నాను, దీన్ని కామెంట్ పెట్టేస్తున్నాను. ఫస్ట్ ట్రెడిషనల్ ఫంక్షన్ ఇక్కడ నేను డిక్లరేషన్ చేస్తాను. దానికోసం ఫంక్షన్ ట్రెడిషనల్ ఫంక్షన్ అని చెప్పేసి ఫంక్షన్ నేమ్ తీసుకుంటున్నాను, తీసుకొని పారెంథసిస్ ఓపెన్ చేసి ఫంక్షన్ బాడీ తీసేసుకుంటున్నాను. ఇక్కడ నేను 2 నెంబర్స్ని యాడ్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం రిటర్న్ x+y అని చెప్పేసి తీసుకుంటున్నాను. సో ఈ పారెంథసిస్ లోపల 2 పారామీటర్స్ని x,y అని చెప్పేసి తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఈ ఫంక్షన్ని కాల్ తీసేస్తున్నాను. సో దానికోసం కన్సోల్ లాగ్ తీసుకొని ట్రెడిషనల్ ఫంక్షన్ అని చెప్పేసి దీంట్లో 2 వాల్యూస్ని పాస్ చేస్తున్నాను, 2,3 అని చెప్పేసి. ఇప్పుడు మనం దీని యొక్క అవుట్పుట్ చూసినట్లయితే మనకు 5 అని చెప్పేసి వచ్చేసింది. ఇప్పుడు దీన్ని మనం యారో ఫంక్షన్లో ఏ విధంగా చేస్తామంటే లెట్ అనే వేరియబుల్ తీసుకొని యారో ఫంక్షన్ అని చెప్పేసి నేను వేరియబుల్ నేమ్ తీసుకుంటున్నాను, తర్వాత ఈక్వల్ టు అని తీసుకొని ఇక్కడ పారెంథసిస్ తీసుకొని ఇంప్లాయిస్ తీసుకొని ఫంక్షన్ బాడీని తీసుకుంటాం. జస్ట్ ఇంతే. ఈ విధంగా మనం యారో ఫంక్షన్ని డిక్లరేషన్ చేస్తాం. ఈ యారో ఫంక్షన్ నేను ఈ యారో ఫంక్షన్ అనే వేరియబుల్కి స్టోర్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ నేను రిటర్న్ తీసుకుంటాను. రిటర్న్ లోపల x+y ఇక్కడ కూడా సేమ్ యాడింగ్ అనేది చేస్తున్నాను. అదేవిధంగా ఈ పారెంథసిస్ లోపల 2 పారామీటర్స్ని పాస్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈ యారో ఫంక్షన్ కూడా కాల్ చేస్తున్నాను. యారో ఫంక్షన్ దీంట్లో కూడా 2,3ని పాస్ చేస్తున్నాను. సో ఇప్పుడు దీని యొక్క అవుట్పుట్ కూడా మనకు 5 వస్తుంది. ఇదేమో ట్రెడిషనల్ ఫంక్షన్ అవుట్పుట్, ఇదేమో యారో ఫంక్షన్ అవుట్పుట్. సో ఇది సింటాక్స్ డిఫరెన్స్ బిట్వీన్ ట్రెడిషనల్ ఫంక్షన్ అండ్ యారో ఫంక్షన్. సో నెక్స్ట్ మనం దిస్ బైండింగ్ అనే డిఫరెన్స్ని చూద్దాం. ఈ 2 కన్సోల్స్ని కామెంట్ చేసేస్తున్నాను.
నెక్స్ట్ నేను ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటున్నాను, యూజర్ అనే ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటున్నాను. ఈ ఆబ్జెక్ట్ లోపల నేమ్ అనే కీ తీసుకొని దీంట్లో హేమా అని చెప్పేసి నేమ్ ఇచ్చేస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ నేను ట్రెడిషనల్ ఫంక్షన్ తీసుకుంటున్నాను. దానికోసం సే నమస్తే అని చెప్పేసి ఒక ట్రెడిషనల్ ఫంక్షన్ నేమ్ తీసుకున్నాను. సే నమస్తే అని చెప్పేసి ఒక ట్రెడిషనల్ ఫంక్షన్ నేమ్ని కీగా తీసుకొని కాలన్ ఇచ్చేసి ఫంక్షన్ తీసుకుంటున్నాను. ఫంక్షన్ పెరెన్సిస్ కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేశాను. ఇక్కడ నేను కన్సోల్ లాగ్ లోపల సమ్ టెక్స్ట్ తీసుకుంటున్నాను. నమస్తే అని చెప్పేసి ప్లస్ అనే కన్కాటినేట్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఆబ్జెక్ట్ నేమ్ యూజర్ డాట్ నేమ్ అని చెప్పేసి కాల్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం దీని ఒక అవుట్పుట్ చూసినట్లయితే మనకు నమస్తే హేమా అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ యూజర్ డాట్ నేమ్ ఏంది హేమా అని. సి ఇక్కడ అవుట్పుట్ అనేది రాలేదు బికాస్ ఆఫ్ మనం ఆ ఫంక్షన్ని కాల్ చేయలేదు. సో ఆ ఫంక్షన్ కాల్ చేయడం కోసం యూజర్ డాట్ సే నమస్తే అని చెప్పేసి ఈ విధంగా కాల్ చేస్తాం. సో ఇప్పుడు దీని అవుట్పుట్ చూసినట్లయితే మనకు నమస్తే హేమ అని చెప్పేసి వచ్చేసింది. ఇక్కడ ఈ యూజర్ ప్లేస్ లోపల మనం దిస్ అని చెప్పేసి కూడా ఇవ్వచ్చు. సో ఈ దిస్ అనేది ఈ యొక్క ఆబ్జెక్ట్ని రీప్రజెంట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు దీని అవుట్పుట్ చేసినట్లయితే మనకు కూడా నమస్తే హేమ అని చెప్పేసి వచ్చేసింది. సేమ్ దీన్ని మనం ఇప్పుడు యారో ఫంక్షన్లో ఇంప్లిమెంటేషన్ చేసి చూద్దాం. ఇక నేను ఇంకొక కీ తీసుకుంటున్నాను, అది యారో ఫంక్షన్ నేమ్ కింద సే హెలో అని చెప్పి తీసుకుంటున్నాను. ఇక్కడ నేను యారో ఫంక్షన్ ఇస్తున్నాను. సో యారో ఫంక్షన్ కోసం పారెంథసిస్ తీసుకొని జస్ట్ ఇంప్లైస్ తీసుకొని కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేస్తున్నాను. సో దిస్ ఈస్ ద యారో ఫంక్షన్ డిక్లరేషన్ అండ్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ కన్సోల్లో అవుట్పుట్ తీసుకొని ఇక్కడ హెలో అని టెక్స్ట్ ఇచ్చేసి ప్లస్ సింబల్ తీసుకొని యూజర్ డాట్ నేమ్ అని చెప్పి తీసుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ ఫంక్షన్ కూడా కాల్ చేస్తున్నాను, యూజర్ డాట్ సే హెలో. ఇప్పుడు దీని అవుట్పుట్ చూసినట్లయితే హెలో హేమా అని చెప్పేసి వచ్చేసింది. కానీ ఇక్కడ నేను దిస్ అని చెప్పేసి యూజ్ చేశాను అనుకోండి, అన్డిఫైన్డ్ అని చెప్పేసి వస్తుంది. సి హెలో వచ్చింది కానీ హేమా అని రాలేదు, అన్డిఫైన్ అని చెప్పేసి వచ్చేసింది. సో ఇక్కడ దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది, ఈ ఆబ్జెక్ట్ లోపల ట్రెడిషనల్ ఫంక్షన్ అనేది దిస్ని యాక్సెస్ చేస్తుంది కానీ యారో ఫంక్షన్ అనేది దిస్ని యాక్సెస్ చెయ్యదు అని చెప్పేసి అర్థమవుతుంది. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ట్రెడిషనల్ ఫంక్షన్, యారో ఫంక్షన్ వైల్ దిస్ బైండింగ్. నెక్స్ట్ థర్డ్ డిఫరెన్స్ ఆర్గ్యుమెంట్ ఆబ్జెక్ట్ చూద్దాం. సో వీటిని కామెంట్ చేసేస్తున్నాను, కన్సోల్ కూడా క్లియర్ చేసేస్తున్నాను. ఇక్కడ నేను ఫస్ట్ ట్రెడిషనల్ ఫంక్షన్ తీసుకుంటున్నాను. ఫంక్షన్ ప్రింట్ ఆర్గ్యుమెంట్ ఫంక్షన్ తీసుకొని కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసి దీంట్లో నేను 1 to 5 నెంబర్స్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం ఫస్టే నేను ఫంక్షన్ కాల్ చేసేస్తున్నాను. ఇక్కడ ప్రింట్ ఆర్గ్యుమెంట్ అని తీసుకొని దీంట్లో 1 to 5 నెంబర్స్ తీసుకుంటున్నాను, 1 2 3 4 5. సో ఈ 1 to 5 నెంబర్స్ని నేను ఇక్కడ పారెంథసిస్ లోపల ఇన్పుట్గా పారామీటర్స్ ఇచ్చేస్తున్నాను. సో దానికోసం నేను రెస్ట్ ఆపరేటర్ని తీసుకుంటున్నాను, ట్రిపుల్ డాట్ ఆర్గ్యుమెంట్స్. సో ఈ రెస్ట్ ఆపరేటర్ గురించి నేను డే 15 లోపల మనం డిస్కస్ చేసాం. సో మీరు కావాలంటే అక్కడికి వెళ్ళి రివైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ నేను ఫర్ లూప్ తీసుకుంటున్నాను, తీసుకొని i ఈక్వల్ టు 0, i లెస్ దాన్ ఆర్గ్యుమెంట్ డాట్ లెంత్, తర్వాత i ప్లస్ ప్లస్ ఇంక్రిమెంట్ ఇచ్చేస్తాను. కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసేసి దీంట్లో డైరెక్ట్గా కన్సోల్ లాగ్ తీసుకొని ఆర్గ్యుమెంట్స్ ఇండెక్స్ ఇచ్చేస్తున్నాను. సో ఇప్పుడు దీని అవుట్పుట్ చేసినట్లయితే మనకు 1 to 5 నెంబర్స్ ప్రింట్ అయిపోతాయి. సి సో ఇక్కడ మనకు ఫైనల్లో అన్డిఫైన్ వస్తుంది, ఎందుకంటే మనం 2 times కన్సోల్ లాగ్ని యూస్ చేస్తున్నాం కాబట్టి మనకు అన్డిఫైన్ వస్తుంది. ఇక్కడ నేను ఈ కన్సోల్ లాగ్ని రిమూవ్ చేసేసాను. సో ఇప్పుడు చూసినట్లయితే 1 to 5 నెంబర్స్ మనకు ప్రింట్ అయిపోయాయి. నెక్స్ట్ దీన్ని మనం యారో ఫంక్షన్లో కూడా చేసి చూద్దాం. సో ఫస్ట్ లెట్ ప్రింట్ ఆర్గ్యుమెంట్స్ ఏ అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకున్నాను. దీంట్లో కూడా పారెంథసిస్ ఓపెన్ చేసేసి ఇంప్లైస్ సింబల్ ఇచ్చేసి కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేశాను. నెక్స్ట్ దీంట్లో కూడా ఫస్ట్ ఫంక్షన్ కాల్ చేస్తున్నాను. దీంట్లో కూడా 1, 2, 3, 4, 5 నెంబర్స్ తీసుకుంటున్నాను. అదేవిధంగా రెస్ట్ ఆపరేటర్ని ఈ యొక్క పారెంథసిస్ లోపల యాజ్ ఎ పారామీటర్గా తీసుకుంటున్నాను.
నెక్స్ట్ ఈ ఫర్ లూప్ని నేను ఇక్కడ కాల్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని కూడా కాల్ చేసినట్టయితే సేమ్ వాల్యూస్ 1 to 5 ప్రింట్ అయిపోతాయి. సి ఫస్ట్ 1 to 5 వచ్చేసి ట్రెడిషనల్ ఫంక్షన్ అవుట్పుట్, సెకండ్ 1 to 5 వచ్చేసి యారో ఫంక్షన్ అవుట్పుట్. సరే, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంది అంటే ఇక్కడ నేను ట్రెడిషనల్ ఫంక్షన్ లోపల పారామీటర్ని రిమూవ్ చేసేస్తున్నాను. అదేవిధంగా ఈ యారో ఫంక్షన్ లోపల పారామీటర్ని రిమూవ్ చేసేస్తున్నాను. రిమూవ్ చేసేసి ఇక్కడ మనం అవుట్పుట్ చూసినట్లయితే, సో దీన్ని కొంచెం ఎక్స్పాండ్ చేస్తున్నాను. సి ట్రెడిషనల్ ఫంక్షన్ యొక్క 1 to 5 నెంబర్స్ అనేటివి ప్రింట్ అయిపోయాయి. కానీ యారో ఫంక్షన్కి వచ్చేసి మనకు ఈ విధంగా ఒక నోటిఫికేషన్ అనేది వచ్చింది. వై? బికాస్ ఇక్కడ మనం పారామీటర్ అనేది రిమూవ్ చేసినందుకు. ఇప్పుడు నేను ఇక్కడ పారామీటర్ ఇచ్చేసి కాల్ చేస్తే మనకు ఈ 1 to 5 అని చెప్పేసి ప్రింట్ అయిపోయాయి. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ట్రెడిషనల్ ఫంక్షన్ అండ్ ఆరో ఫంక్షన్. సో ట్రెడిషనల్ ఫంక్షన్ లోపల ఇక్కడ మనకు పారామీటర్ లేకున్నా కూడా వాల్యూస్ అనేది ప్రింట్ అయింది. కానీ యారో ఫంక్షన్ లోపల కంపల్సరీగా పారామీటర్ అనేది రిక్వైర్డ్ అయింది. నెక్స్ట్ రిటర్న్ అనే డిఫరెన్స్ చూద్దాం. నేను దీన్ని కామెంట్ చేసేస్తున్నాను. ఫస్ట్ ట్రెడిషనల్ ఫంక్షన్ తీసుకుందాం. ఫంక్షన్ మల్టిప్లై అని చెప్పేసి ఫంక్షన్ నేమ్ తీసుకుంటున్నాను. దీంట్లో x, y 2 పారామీటర్స్ తీసుకొని రిటర్న్ లోపల x into y అని చెప్పేసి తీసుకుంటున్నాను. 2 నెంబర్స్ని మల్టిప్లికేషన్ చేస్తున్నాను. సో ఈ ఫంక్షన్ కాల్ని నేను కన్సోల్లోకి తీసుకొని దీంట్లో మల్టిప్లై అని చెప్పేసి 2 నెంబర్స్ని పంపించేస్తున్నాను. సో 2, 3. సో 2 into 3 అవుట్పుట్ ఏమవుతుంది? 6 అవుతుంది. సో 6 అనేది వచ్చింది. సో ఇక్కడ నేను ఈ రిటర్న్ అనేది రిమూవ్ చేశాను అనుకో, చేసి కాల్ చేస్తే ఏమవుతుంది? అన్డిఫైన్ అని చెప్పేసి వస్తుంది. సో ఈ విధంగా. కానీ ఇదే మనం యారో ఫంక్షన్లో ఇంప్లిమెంటేషన్ చేసి చూద్దాం. లెట్ మల్టిప్లై ఏ అని చెప్పేసి వేరియబుల్ నేమ్ తీసుకుంటున్నాను. తర్వాత పారెంథసిస్ ఓపెన్ చేసి దీంట్లో x, y అని చెప్పేసి పారామీటర్స్ ఇస్తున్నాను. ఇంప్లైస్ డైరెక్ట్గా ఇక్కడ నేను x into y అని చెప్పేసి తీసుకుంటున్నాను. తర్వాత కన్సోల్లోకి తీసుకొని మల్టిప్లై ఏ అని చెప్పేసి దీంట్లో 4, 5 చేస్తున్నాను. సో ఇప్పుడు మనం దీని అవుట్పుట్ చూసినట్లయితే సి మనకు 20 అని చెప్పేసి అవుట్పుట్ వచ్చేసింది. సో ఇక్కడ యారో ఫంక్షన్ లోపల 1 లైన్ కోడ్ ఉన్నప్పుడు కర్లీ బ్రేసెస్ రిటర్న్ లేకున్నా కూడా మనకు అవుట్పుట్ అనేది ఇచ్చేస్తున్నాం. కానీ ఈ ట్రెడిషనల్ ఫంక్షన్ లోపల రిటర్న్ అనేది కంపల్సరీ. రిటర్న్ లేకపోతే మనకు అన్డిఫైన్ అని చెప్పేసి ఇస్తుంది. సి ఇక్కడ రిటర్న్ ఇచ్చి కాల్ చేస్తే మనకు 6 అనేది వచ్చేసింది. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ట్రెడిషనల్ ఫంక్షన్ అండ్ యారో ఫంక్షన్. ఈ వీడియోని క్లోజ్ చేసే ముందు క్విక్ రివిజన్ చేద్దాం. ఈ డే 16 లోపల మనం యారో ఫంక్షన్ గురించి చూసాం. సో ఈ యారో ఫంక్షన్కి ట్రెడిషనల్ ఫంక్షన్కి డిఫరెన్స్ ఏందో క్లియర్గా చూసాం. ఆ డిఫరెన్సెస్ సింటాక్స్ డిఫరెన్స్, దిస్ బైండింగ్ డిఫరెన్స్, ఆర్గ్యుమెంట్ డిఫరెన్స్, అదేవిధంగా రిటర్న్ డిఫరెన్స్ కూడా చూసాం. నెక్స్ట్ యాజ్ యూజువల్ నేను మీకు ఒక 2 టాస్క్స్ ఇస్తున్నాను. ఈ టాస్క్స్ యొక్క కోడ్ని, అదేవిధంగా ఈ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ని మీరు నాకు ఇక్కడ కామెంట్లో సెండ్ చేయగలరు. ఈ బ్లాక్ యొక్క URLని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ మీరు దీన్ని ఫైండ్ చేయొచ్చు. నౌ ఐఎమ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.